నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఈ వారం అంతా కర్ణాటక ప్రాంతపు ప్రత్యేక వంటకాలని మనం రుచి చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగానే మరొక 2 వంటకాలని మనకి పరిచయం చేయడానికి మౌనిక గారు సిద్ధంగా ఉన్నారు. హలో మౌనిక గారు. హాయ్ అనుష. ఎంత ఎలిగెంట్ గా ఉన్నారో తెలుసా? థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది అసలు. పర్ల్ సెట్, నైస్ డ్రెస్. థ్యాంక్ యూ అండి. బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. అబ్బా, ఫస్ట్ టైం బ్లషింగ్ మౌనిక గారు. అమ్మా, మొత్తానికి ఈ వారం మొత్తంలో ఇంకా ఈ రోజు చివరి రోజున చివరి రోజున కొంచెం ఓపెన్ అప్ అవుతున్నారు అన్నమాట. ఫైన్. సో మౌనిక గారు, మరి ఈ రోజు ఫస్ట్ రెసిపీ ఏంటి ఇప్పుడు? రా టమాటో కర్రీ అండి. కర్ణాటక స్పెషల్ రా టమాటో కర్రీ. యా. కన్నడలో ఏమంటారు చెప్పండి? కచ్చా టమాటీ. కచ్చా టమాటీ. యా. కర్రీ కామనే. యా, అంతే. అంటే మన దగ్గర కూర అంటాం కదా, అక్కడ ఏమంటాం? పల్య. పల్లె. అయితే కచ్చా టమాటో టమాటీ పల్లె. పల్లె. ఓకే, ఫైన్. రా టమాటో కర్రీ ఈజీ. ఓకే. రా టమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. రా టమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఆల్ ఐటమ్స్. ఓకే, సో దీనికి పర్టికులర్లీ ఓన్లీ పచ్చి టమాటాలే ఉండాలి. కచ్చి టమాటానే ఉండాలండి. ఈ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది. ఓకే. పండు టమాటో కన్నా ఇది చాలా బాగుంటుందండి. సో దీనికి మాత్రం అదే ఇందాక చెప్పినట్టు అవి ఏరుకోరి దాంతోనే చేసుకోవాలి పచ్చివి. యా. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఓకే. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, ఆనియన్ వేసుకుందామండి. సన్నగా తరుక్కోవాలి. ఇది ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఓకే. సరే మౌనిక గారు, ఇంకా మీ హాబీస్ ఏంటి? హాబీస్ టీవీ చూస్తానండి. సాంగ్స్ వింటాను ఎక్కువ. వినడమేనా, పాడడం కూడానా? పాడతాను అప్పుడప్పుడు. పాడతారా? అప్పుడప్పుడు. ఓకే. మరి అప్పుడప్పుడు ఇప్పుడే అనుకొని మా కోసం ఒక పాట పాడతారా? ట్రై చేస్తానండి. ఓకే. యాక్చువల్లీ హిందీ సాంగ్స్ ఎక్కువ వింటాను. ఓ, పర్లేదు. మాకు భాషా భేదం లేదండి. ఓకే. మాకు తెలుగు అంటే మమకారం. బట్ అయినా మీరు ఏది పాడినా వింటాం. ఓకే, తప్పకుండా అండి మీకోసం. సచ్ కే రహా హై దీవానా, దిల్ దిల్ నా కిసీ సే లగానా, झूठे हैं यार के वादे सारे, झूठी है प्यार के रस में, मैंने हर लम्हा जिसे चाहा, जिसे पूछा उसने यारो मेरा दिल तोड़ा तन्हा तन्हा छोड़ा, सच कह रहा है दीवाना, दिल दिल ना किसी से लगाना. ఓ నైస్, బాగా పాడారు. యాక్చువల్లీ తెలుగులో కూడా ఉంటుంది కదా, తెలుగు. మాధవన్ గారి మూవీ, నాట్ రాంగ్. ఓకే. రెహనా హై తెరే దిల్ మే హిందీ మూవీ అండి. ఓ, ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ వింటానండి నేను. మెలోడీ సాంగ్స్ ఎక్కువ వింటాను. ఓకే. ఆనియన్ ఫ్రై అయిందండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఫ్రై అయిందండి. గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్. యా, దీనికి పచ్చిమిర్చి పేస్టే బాగుంటుందండి. పచ్చిమిర్చిని ఏమంటారు కన్నడలో? హసి మెంషిన్కాయ అంటారండి. హసి మెంషిన్కాయ. హసి మెంషిన్కాయ. హసి మెంషిన్కాయ. యా, పెద్ద పదమే. పెద్ద పదం. కొంచెం కష్టం అండి, టంగ్ ట్విస్ట్ అవ్వదు కన్నడ. టంగ్ ట్విస్టర్ అంటారు. యా. కొంచెం పసుపు వేసుకోవాలి. కలిపేసుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కచ్చా టమాటో వేసుకోవాలండి. పచ్చి టమాటా ముక్కలు.
రెసిపీకి పచ్చి టమాటాలు ఎందుకు వాడాలంటారు? కర్రీ దానికన్నా ఈ ఫ్లేవర్ బాగుంటుందండి. మనం నార్మల్ టమాటాలతో చేసుకునే దానికంటే అది పులుపు ఉంటుంది, ఇది పులుపు ఉండదు. ఓకే. యా, వగరు ఉంటుందా? వగరు కూడా ఉండదండి. మీరు టేస్ట్ చేస్తారు కదా, తినబోతు రుచి ఎందుకు అంటారా? అవునండి. ఇది మగ్గించుకోవాలండి. ఓకే. మూత పెట్టుకొని ఎంతసేపు మగ్గాలండి? టమాటా ముక్కలు మెత్తబడేదాకా. ఓకే. ఓకే అండి, వెయిట్ చేద్దాం అయితే. ఓకే. ఓకే, టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందామండి. నెక్స్ట్ పల్లీలు నువ్వుల పొడి అండి. పల్లీలు నువ్వుల పొడి. ఓకే. దీనికి ఇదే ఫ్లేవర్ అండి, టేస్ట్ బాగుంటుంది. కాదు, మీ ప్రతి రెసిపీలో ఆల్మోస్ట్ ఈ పల్లీలు నువ్వుల పొడి చూస్తున్నాను నేను. వేస్తారండి. కర్ణాటకలో అంతేనా? పల్లీలు నువ్వులు బాగా వాడతారండి. ఓకే. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకుందాము. బాగా పండుతాయి అనుకుంటా అయితే అక్కడ. పండుతాయండి. ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది. ఓకే. అంటే పాత కాలంలో అప్పుడు చేసేవాళ్ళు. అచ్చా. ఇది బాగా మగ్గించాలి. చూద్దామంటే ఒకసారి. ఉడికిపోయిందండి టమాటో. ఓకే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనా? ఆఫ్ చేయండి. డిష్ అవుట్ చేసుకుందామా? యా, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మూత పెట్టేసేయండి. ఇంతేనండి, ఇంకేమైనా వేసుకోవాలా? గార్నిష్ చేయండి. ఓకే. రా టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. రా టమాటో కర్రీకి కావలసిన పదార్థాలు: నూనె, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, పచ్చి టమాటా ముక్కలు, ఉప్పు, పల్లీల నువ్వుల పొడి, కరివేపాకు, కొత్తిమీర. రా టమాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, పచ్చి టమాటా ముక్కలు, సరిపడా ఉప్పు, పల్లీల నువ్వుల పొడి, కరివేపాకు వేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే రా టమాటో కర్రీ రెడీ. రా టమాటో కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. మౌనిక గారు, టేస్ట్ చేసేద్దామా? స్పూన్ ఇచ్చేయండి. మీరు తీసుకోండి. చాలా బాగుందండి. నిజంగా రా టమాటోనే కరెక్ట్ దీనికి. డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. అవునండి, టమాటో ఫ్లేవర్, నార్మల్ రెడ్ టమాటో ఫ్లేవర్ ఉండదండి. అసలు అదిరిపోయింది. రోటీస్ లోకి కూడా చాలా బాగుంటుంది, రైస్ లో కూడా బాగుంటుంది. చాలా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? బాగుందండి. అసలు నిజంగా అందరూ ట్రై చేయాల్సినటువంటి రెసిపీ. అంటే మనం నార్మల్ టమాటో కర్రీస్ కాకుండా ఇది అసలు చెప్పడానికి కూడా రావట్లేదు తెలుసా టేస్ట్. బట్ డిఫరెంట్ గా ఉంది, బాగుంది. అవునండి, ఫైన్. సో నెక్స్ట్ రెసిపీ ఏంటండి? నెక్స్ట్ రెసిపీ మిక్స్ దాల్ దోశ అండి. ప్రోటీన్ రిచ్ దోశ. ఓకే, చాలా హెల్దీ దోశ. సో మార్నింగ్ అందరూ కూడా నిజంగా అసలు ఒక మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ దీంతో స్టార్ట్ చేయాలని చెప్తూ ఉంటారు. దాల్ దోశ చాలా బాగుంటుందండి. ఓకే అండి, మిక్స్డ్ దాల్ దోశకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. మిక్స్డ్ దాల్ దోశకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఎన్ని పప్పులు ఉన్నాయి ఇక్కడ చెప్పండి ఒకసారి నాకు.
ఇది మినప్పప్పు అండి, ఇది కందిపప్పు, ఇది శనగపప్పు, Okay. ఇది ఎర్రపప్పు, ఇది పెసరపప్పు, కొన్ని మెంతులు, కొంచెం రైస్. ఓకే, సో ఇప్పుడు పప్పులు మొత్తం ఐదు పప్పులు వేస్తున్నాం అనమాట. Yeah. వావ్, మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి. breakfast అండి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ ఫస్ట్ చేద్దాం. చేద్దామండి. మిక్సీ జార్ తీసుకోండి. ఇదిగో దీంట్లో మినప్పప్పు వేసుకుందాము. అన్ని నానబెట్టుకున్నవే కదా? అన్ని 8 hours నానబెట్టుకోవాలండి. ఓకే, 8 గంటలు. 8 గంటలు. మినప్పప్పు, ఎర్రపప్పు, కందిపప్పు, నెక్స్ట్ శనగపప్పు, ఓకే, నెక్స్ట్ పెసరపప్పు అండి. నెక్స్ట్ రైస్ అండి, నానబెట్టుకున్న బియ్యం. బియ్యం ఓకే, సో ఇది కూడా అంతసేపు నానాలండి? బియ్యం అవసరం లేదేమో? నానబెట్టుకోవాలండి బియ్యం 8 అన్ని. గంటలా? అన్ని ఓకే. కొంచెం మెంతులు అండి, కొంచెం సాల్ట్, సరిపడంత సాల్ట్, కొంచెం వాటర్, ఇది మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి. అయిపోయిందండి? అయిపోయిందండి. వచ్చేయండి, ఏదో ఒకసారి చూపించండి. వావ్, అలా ఓ, చేసుకోవాలి. సో చక్కగా మనకి దోశ పిండి లాగా రెడీ రెడీ అయిపోయింది. అయిపోయింది. బౌల్ తీసుకుంటారు, ఇదిగోండి బౌల్. దీంట్లో వేసేసుకున్నాము. కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ లాగా ఉండాలండి. ఓకే, నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. ఓకే. అండ్ ఇప్పుడు కర్ణాటకలో విజిటింగ్ ప్లేసెస్ గురించి చెప్పండి. ఏ ఏ ప్లేసెస్ చూడొచ్చు? విజిటింగ్ అంటే చాలా ఉన్నాయండి. బీదర్లో ఫోర్ట్ బాగుంటుంది. ఏం ఫోర్ట్ అండి? బీదర్ ఫోర్ట్ అండి. బీదర్ ఫోర్ట్, యా, బాగుంటుంది. అండ్ జర్నీ టెంపుల్ అని ఉంటుంది, నరసింహస్వామి టెంపుల్ అండి, అది కూడా బాగుంటుంది. ఇది సిక్ టెంపుల్, గురుద్వార్ ఉంటుందండి, అది కూడా బాగుంటుంది. ఇంకా ఉన్నాయండి చాలానే చూడడానికి. ఓకే, యా. సో గుళ్ళు అవి బాగా ఎక్కువ అండి, టెంపుల్స్ చాలా. ఓకే, యా. గుల్బర్గాలో వీరభద్ర స్వామి టెంపుల్ ఫేమస్ అండి అక్కడ. ఉన్నాయండి చాలానే. ఓకే. మీ ఫేవరెట్ టెంపుల్ ఏంటి? నేను బీదర్ జర్నీ టెంపుల్కి వెళ్తుంటానండి. బీదర్ జర్నీ టెంపుల్. జర్నీ, నరసింహస్వామి జర్నీ అంటారండి. ఓకే, యా. సో పేరు వాళ్ళు డిఫరెంట్గా. నరసింహస్వామి టెంపుల్ వాటర్లో నుంచి వెళ్ళాలండి అది. అచ్చా అచ్చా, వాటర్లో నుంచి వెళ్ళాలి అది, అందుకని ఆ పేరు వచ్చింది. యా. ఓకే, సో అక్కడికి వెళ్తూ ఉంటారు. యా. బాగా ఇష్టమైన టెంపుల్ అన్నమాట. ఓకే, ఫైన్. పాన్ హీట్ అయిందండి. యా. ఆయిల్ వేసుకున్నామండి. ఓకే, మౌనిక గారు అయిపోయాయా? ఓకే, ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ దోశ. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. మిక్స్ దాల్ దోశ రెడీ? చూసి చెప్పండి. తప్పకుండా.
మిక్స్డ్ దాల్ దోశ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మిక్స్డ్ దాల్ దోశకి కావలసిన పదార్థాలు: నానబెట్టుకున్న మినప్పప్పు, నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, నానబెట్టుకున్న కందిపప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న మెంతులు, ఉప్పు. మిక్స్డ్ దాల్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినప్పప్పు, నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, నానబెట్టుకున్న కందిపప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న మెంతులు, సరిపడా ఉప్పు, నీళ్లు పోసి దోశ పిండిలా మెత్తగా మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిద్ధం చేసుకున్న పిండిని దోశలా వేసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ దాల్ దోశ రెడీ. మిక్స్డ్ దాల్ దోశకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. మౌనిక గారు టేస్ట్ చేసేద్దామా? నాకంటే ముందు మీరే రెడీగా ఉన్నారు, ఎక్సైటింగ్ గా. టేస్ట్ చూడండి. బాగుందండి టేస్ట్. ఏ చట్నీ కాంబినేషన్ బాగుంటుంది అంటారు? పల్లీ చట్నీ, ఎనీ చట్నీ అండి, టమాటో చట్నీ ఏదైనా బాగుంటుందండి. రెండిట్లో బెస్ట్ అంటే పల్లీ చట్నీ. ఓకే, పల్లీ చట్నీ మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ లో ఇది చేశారు కదా, క్యాప్సికమ్ చట్నీ, దాంతో కూడా బాగుంటుందండి. దాంతో కూడా బాగుంటుంది, పల్లీ చట్నీతో బాగుంటుంది. ఓకే, యా. అండ్ రా టమాటో కర్రీ కూడా చేసాం. కర్రీ కన్నా చట్నీకి బాగుంటుందండి. క్యాప్సికమ్ చట్నీ బెస్ట్ కాంబినేషన్ అంటారు. అవునండి. ఓకే, సో మంచి క్రిస్పీగా కూడా వచ్చింది. క్రిస్పీ కూడా ఉంటుందండి, వెరీ హెల్దీ. యా, సో జనరల్ గా మనం ఇంకా దోశ అంటే మినపప్పు, బియ్యం దీంతోనే చేస్తూ ఉంటాము. బట్ దెన్ ఇలా చేసుకోవడం మూలాన మనకి మంచి హై ప్రోటీన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఎక్కువ రైస్ వాడకుండా అన్ని పప్పులు వాడుకుంటే హెల్దీ అండి. ఎగ్జాక్ట్లీ, యా. అవును, ఇందులో రైస్ కూడా తక్కువ, కొంచెం వెరీ లెస్ క్వాంటిటీ. యా, ఈ పప్పులు ఇవే ఎక్కువగా వేసుకున్నాం అన్నమాట. అన్ని పప్పులు వేసుకోవచ్చండి. యా, సో చాలా బాగుందండి మొత్తానికి అండి. సో రెండు కూడా చాలా మంచి రెసిపీస్ ని మాకు పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో చూసారు కదండి, రా టమాటో కర్రీ అండ్ మిక్స్డ్ దాల్ దోశ చాలా బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఇది ఇవాళ ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. వచ్చే వారం సరికొత్త ప్రాంతపు రుచులు, విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్కారం.